హలో అందరికీ ప్రైజ్ లార్డ్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు, క్షేమంగా ఉన్నారు అనుకుంటున్నాను. అయితే ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అయితే ఇంతకీ ఏం వీడియో అని అడుగుతుంటారా? క్లీనింగ్ మోటివేషన్ అండి. ఇది చాలామందికి చాలా బద్ధకంగా ఉంటుంది. క్లీనింగ్ అనే విషయంలో చాలామంది చేద్దాంలే అని చాలామంది బద్ధకిస్తారు. కానీ ఇలాగా మీకు కొన్ని విషయాలు, సింపుల్గా ఉన్న విషయాలు మీతో చెప్పాలనుకున్నానండి. ఇవి పాటిస్తే మీకున్న బద్ధకం అన్నీ పోయి మీరు మోటివేషన్తో మీ పనులు కంప్లీట్ చేసుకుంటారండి. ఖచ్చితంగా వీడియోలోకి వెళ్ళే ముందు నేనైతే మార్నింగే లేచి ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా బట్టలు అవి ఉన్నాయండి, అవన్నీ కూడా ఇంక తీసేసి నేనైతే రూమ్లో అయితే వేసేసాను అనమాట. చాలా బట్టలు ఉండిపోయినాయండి. మొన్న కబోర్డ్ అయితే క్లీన్ చేశానండి. అందుకని చెప్పేసి చాలా బట్టలు అయితే తీసేసాను బయటికి. అవన్నీ కూడా మడత పెట్టి ఇంకా కబోర్డ్లో సర్దాలన్నమాట. అందుకే అలా ఉన్నాయండి. ఆ విషయాన్ని పక్కన పెడితే ఇంకా వంటగదిలోకి వచ్చి ఫస్ట్ అయితే ఇంకా క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. నిజం చెప్పాలంటే ఇంటి పని చిన్న విషయం కాదండి. అది ఇంట్లో వాళ్ళ హెల్త్ కోసం, వాళ్ళ ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి వాళ్ళ కోసం, మన కోసం మనం ఎప్పుడు కూడా ఇంటిని మాత్రం క్లీన్ చేసుకుంటూ ఉంటాం కదండి. అంతేకాదు ప్రతి ఇంటి కూడా ప్రతి కార్నర్ కూడా నీట్గా ఉంటేనే కదండి మన మనస్సు కూడా క్లీన్గా, ఆరోగ్యంగా ఉంటుంది. కొంచెం పని పెద్దగా ఉన్నా కానీ టెన్షన్ తీసుకోకుండా మనం సంతోషంగా మన ఇంటి కోసం, మన వాళ్ళ కోసం చేసుకుంటేనే అది ఎంతో ఆనందాన్ని ఇస్తుంది మనకి. మన సెల్ఫ్ కేర్గా మనం అదే భావించాలి. అంటే మనం ఎప్పుడు కూడా మన ఫేస్ కేర్ ఎలా తీసుకుంటామో, హెయిర్ కేర్ ఎలా తీసుకుంటామో, అలాగే ఇంటిని కూడా మంచిగా కేర్ తీసుకొని మంచిగా దాన్ని నీట్గా ఉంచితేనే మనం కూడా ఆరోగ్యంగా, హెల్తీగా ఉంటాం కదండి. మన చేతిలోనే ఉంది ఆనందాన్ని, ఆ సంతోషాన్ని ఇచ్చేది. ఇంట్లో వాళ్ళు కూడా సంతోషంగా, ప్రశాంతంగా, ఆరోగ్యంగా ఉంటారు కదండి. అందుకనే మీకు ఈ 5 టిప్స్ మీకు బాగా యూజ్ అవుతుంది. చాలా సులభంగా మన ఈ పనులు కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట. నేను మీకు ఒక 5 టిప్స్ అయితే చెప్పాలనుకుంటున్నాను. 50 మినిట్స్ రూల్ అనమాట. ఇది మనం 50 మినిట్స్ కింద ఒక రూల్ పెట్టుకొని ఈ 50 మినిట్స్లో మనం ఏమైతే పనులు ఉన్నాయో ఒక చిన్న పేపర్లో కానీ ఒక బుక్లో రాసుకొని ఆ 50 మినిట్స్లో ఉన్న పనులు, ఇప్పుడు ఒక ర్యాక్ క్లీన్ చేయాలి, అలాగే బాత్రూమ్ క్లీన్ చేయాలి, ర్యాక్లో ఉన్న బుక్స్ అన్నీ కూడా మంచిగా ఆర్గనైజ్ చేసుకోవాలి అని ఒక బుక్లో రాసుకొని ప్రతి ఒక్కటి దాన్ని టిక్ కొట్టుకోవడం అనమాట. చేసుకుని ఒక 50 మినిట్స్లో ఈ పనులు చేసుకోవాలి. అలాగే 50 మినిట్స్లో 15 పనులు కంప్లీట్ అవ్వాలన్నట్టు పెట్టుకోండి. ఇది మీకు బాగా యూజ్ అవుతుంది. అంతేకాకుండా ముందుగానే ప్లాన్ చేసుకోవడం అనమాట. మార్నింగ్ లేచిన వెంటనే ఏం పనులు చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి. ఇప్పుడు ఫస్ట్ మార్నింగే మనం చేసుకునే పని ఏంటి, గిన్నెలు కడుక్కోవడమో లేకపోతే హౌస్ క్లీన్ చేసుకోవడమో చేసుకోవాలి. ఫస్ట్ ఏది ఎక్కువ టైం పడుతుంది, గిన్నెలు కడగడం. కాబట్టి ఫస్ట్ ఆ పని కంప్లీట్ చేసుకునే తర్వాత ఏ పని అయితే మనకి ఇంపార్టెంట్ అనుకుంటామో ఫస్ట్ ఆ పని కంప్లీట్ చేసుకుంటే మిగతా పనులు ఈజీగా ఉంటాయి అన్నమాట. అలాగనే కాకుండా ఇప్పుడు చిన్న చిన్న భాగాలు కింద చేసుకోవడం. ఇప్పుడు ఒక పని ఉందండి, ఆ పని కంప్లీట్ అవ్వాలంటే ఇప్పుడు ఇది కంప్లీట్ చేసుకునేలోగా ఆ పని ఇది మన వంట అవుతున్నలోగా మనం ఇంకో పని కంప్లీట్ చేసుకోవడం. ఇప్పుడు నేనైతే ఇప్పుడు కూర పెట్టాను, పప్పు రైస్ అవుతుంది. రైస్ అయ్యేలోగా నేనైతే గిన్నెలు కడిగేసుకోవడము, లేదనుకుంటే వంట పాత్రలన్నీ కూడా ఆర్గనైజ్ చేసుకోవడం ఇలా చేస్తూ ఉంటే మీకు ఈజీగా ఉంటుందన్నమాట. టైమర్ పెట్టుకోవడం అనమాట. టైమర్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఇప్పుడు 10 మినిట్స్ మనం రూల్ పెట్టుకుంటాం. ఈ 10 మినిట్స్లో మనం ఏం చేయాలంటే మిగతా పనులు కంప్లీట్ చేసుకోవాలి అని ఒక 10 మినిట్స్ పని చేసుకోవడం, లేదనుకుంటే ఒక 10 మినిట్స్ రెస్ట్ తీసుకోవడం. అలా చేసుకోండి, మీకు ఈజీగా ఉంటుంది. ఇంకొకటి బాగా అందరికీ యూజ్ అయ్యే టిప్పు, చాలామంది చేసే పని కూడా అదేనండి, మ్యూజిక్ పెట్టుకోవడం. ఇదైతే చాలామంది చేస్తారు, చాలా రిలీఫ్గా ఉంటుంది. నేనైతే ఎప్పుడు యూజ్ చేస్తానంటే ఇది ఎక్కువగా పని ఉంది, నేను చేయలేకపోతున్నాను, ఇంకా నాకు వీక్ అయిపోయింది, నా వల్ల కావట్లేదు అనుకున్నప్పుడు నేను ఎక్కువగా చేసేది అయితే మ్యూజిక్ పెట్టుకొని మంచిగా వింటూ ఎంజాయ్ చేస్తూ నా పనులు కంప్లీట్ చేసుకుంటాను అనమాట. ఎక్కువగా నేను చేస్తూ ఉంటానండి. మీకు కూడా ఈ టిప్ అయితే బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఇలాగా మనం పనులు అయితే కంప్లీట్ చేసుకోండి. ఫస్ట్ వచ్చి 50 మినిట్స్ రూల్ అనమాట. ఒక ముందుగానే మనం ప్లాన్ చేసుకోవడం, లేకపోతే థర్డ్ వచ్చి చిన్న చిన్న భాగాలుగా మన పని అనేది మేనేజ్ చేసుకోవడం. టైం పెట్టుకుని ఒక 10 మినిట్స్, ఒక 15 మినిట్స్ టైమర్ పెట్టుకుని ఆ టైంలో మనం కంప్లీట్ చేసుకోవడం పని. తర్వాత మ్యూజిక్ పెట్టుకొని వినడం. ఇలా చేస్తూ ఉంటే మనకి ఎంత ఈజీగా ఉంటుంది కదండి.
ఇంటి పని అనేది టెన్షన్తో కాదండి, ప్లాన్ చేసి ఈజీగా చేసుకోవడం అనమాట. మన ఇంటి కోసం మనం బాధ్యతగా చేసుకోవాలి. కొంచెం చేసి తర్వాత స్టెప్ తీసుకుని చేయడం అని అలా చేయండి. లేదు మన కోసం మన ఫ్యామిలీ కోసం ప్రేమతో చేస్తే ఇంట్లో ఉన్న వాళ్ళు ఆనందంగా ఉంటారు, మీరు కూడా ప్రశాంతంగా ఉంటారు. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. నా వీడియో మీకు నచ్చింది, యూస్ఫుల్గా ఉంది, కంటెంట్ బాగుంది అనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి. నాకు కూడా యూస్ఫుల్గా ఉంటుంది కదండి. ఒక్కసారి ఆలోచించండి. అంతేనండి ఈ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.